చల్లపల్లి రైల్వే స్టేషన్లో పిల్లలతో కలిసి సూసైడ్ కు పాల్పడ్డ విజయశాంతి రెడ్డి కేసులో మిస్టరీ ఇంకా విడలేదు. వారం గడుస్తున్నా ఎటువంటి క్లూ దొరకకపోవడంతో అసలు ఆత్మహత్యకు గల కారణాలను కనిపెట్టేందుకు పోలీసులు సైతం ప్రయత్నిస్తున్నారు. ఆత్మహత్యకు ఏమైనా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయా అన్న కోణంలో సైతం దర్యాప్తు కొనసాగుతోంది. విజయశాంతి రెడ్డి బ్యాంక్ లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే విజయశాంతి ఫోన్, ల్యాప్టాప్ ను ఫోరెన్సిక్ కు పంపించారు. ఫోరెన్సిక్ నివేదిక తరువాత సూసైడ్ కు సంబంధించి కీలక ఎవిడెన్స్ దొరికే అవకాశాలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. చల్లపల్లి రైల్వే స్టేషన్ లో పిల్లలతో కలిసి సూసైడ్ కు పాల్పడ్డ విజయశాంతి రెడ్డి కేసులో మిస్టరీకి సంబంధించి ఇంకా ఎటువంటి లీడ్ దొరకనట్టుగానే తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, అసలు పోలీసులు ఏమంటున్నారు? ఇటు ఫోన్ లాక్ గనక ఓపెన్ అయితే ఈ మిస్టరీకి ఒక ఎండ్ పడే అవకాశం ఉందనుకోవచ్చా? సతాజ్ గత నెల 30వ తారీఖున విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ కింద పడిపోయి చనిపోయినటువంటి ఘటన అందరినీ కలిచివేస్తుంది. ఒకవైపు పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేసినప్పటికీ కేసుకి సంబంధించి అసలు విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఎందుకు చనిపోయింది అన్న విషయం అయితే ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఒకవైపు కుటుంబ సభ్యులు విజయశాంతికి కుటుంబంతో ఎలాంటి కలహాలు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు అని చెప్తున్నారు. మరోవైపు తాను కంపెనీలో పనిచేస్తున్న దగ్గర టీం లీడర్గా ఉంది, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్తున్నారు. కానీ అసలుకి ఎందుకు తన ఇద్దరు పిల్లలతో చనిపోయే ముందు తన తల్లికి అమ్మ సారీ నాకు బతకాలని లేదు అనని ఎందుకు లెటర్ రాసి చనిపోయింది అన్నది ఇప్పటికి కూడా అర్థం కానటువంటి విషయము. ప్రస్తుతం విజయశాంతి రెడ్డి తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నటువంటి చెంగిచెర్ల ఇంటి దగ్గర ఉన్నాము. నిన్న ఎగ్జాక్ట్గా 7:30 ప్రాంతంలో జిఆర్పి పోలీసులు వచ్చి విజయశాంతి రెడ్డి తల్లిని ఇంటి వరకు తీసుకువచ్చి తన బ్యాంకుకి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకువెళ్లారు. విజయశాంతి రెడ్డి రీసెంట్గానే 35 lakhs అడ్వాన్స్ ఇచ్చి ఒక ఫ్లాట్ని కొనుగోలు చేసింది. నారాపల్లిలో ఒక ఇంటి నిర్మాణాన్ని కూడా చేసుకుంటుంది. అయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, బయట ఎక్కడైనా సరే లోన్స్ తీసుకువచ్చి ఇబ్బంది పడుతుందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు అని చెప్తున్నారు. ఎందుకంటే విజయశాంతి రెడ్డి ఒకవైపు టీమ్ లీడర్గా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంది, మరోవైపు భర్త దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. తమకంటూ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు అని చెప్తున్నారు. తల్లితో విభేదాలు ఏమైనా ఉన్నాయంటే ఎలాంటి విభేదాలు లేవు అని చెప్తున్నారు. కానీ విజయశాంతి రెడ్డి ఇంట్లో నుంచి తమ పిల్లల దగ్గరికి వెళ్ళేటువంటి సమయంలో అంటే ఎగ్జాక్ట్గా జనవరి 30న ఇంట్లో నుంచి వెళ్ళేటువంటి సమయంలో ఇదే ఇల్లు విజయశాంతి రెడ్డి ఉంటున్నటువంటి ఇల్లు, ఇందులో పూజ చేసి ఇంటి నుంచి బయలుదేరింది అని చెప్తున్నారు. ఆ తర్వాత తన పాపని బాబుని పిక్ చేసుకొని అంటే ఎవరో రిలేటివ్ చనిపోయారు అని చెప్పేసి వెళ్ళిన తర్వాత రైల్వే ట్రాక్ వరకు దాదాపు గంట సేపు రైల్వే స్టేషన్లో అటు ఇటు తిరిగిన తర్వాత రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ఇద్దరు పిల్లలతో చనిపోయింది. అయితే కేవలము తన తల్లితో 46 seconds మాత్రమే 10:30 ఆ ప్రాంతంలో మాట్లాడింది అని చెప్తున్నారు. ఆ మాటలు కూడా ఒక ఫంక్షన్కి పిల్లల్ని తీసుకొని వెళ్తున్న అమ్మ అని మాత్రమే చెప్పినట్లు తెలుస్తుంది. కానీ తన అన్నయ్యతో 1 hour మాట్లాడింది, లేదంటే ఇంకొక వార్తలు వస్తున్నవి పూర్తిగా అవాస్తవం అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీసులు కూడా ఆ ల్యాప్టాప్ అదేవిధంగా ఫోన్ అనేది ఫోరెన్సిక్కి పంపించారు కాబట్టి అందులో ఏమైనా సరే ఈ సూసైడ్కి సంబంధించి ఎవిడెన్స్ ఉండే అవకాశం ఉంటుందేమని భావిస్తున్నారు. చాలా వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేటువంటి వివరాల ప్రకారము అదేవిధంగా అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఆల్రెడీ జిఆర్పి పోలీసులు స్టేట్మెంట్ని సహ ఉద్యోగుల స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. మరోవైపు పిల్లల కాలేజ్కి వెళ్ళి అక్కడ టీచర్స్ స్టూడెంట్స్ కొంతమంది స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. విజయశాంతి రెడ్డి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవన్నప్పుడు ఖచ్చితంగా ఆ కాల్ డేటా కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ చాటు, ల్యాప్టాప్లో కేవలము ఈమెయిల్స్, అదేవిధంగా తమకి సంబంధించినటువంటి సహ ఉద్యోగుల కాల్స్ కావచ్చు, జనరల్ కాల్స్ మెసేజెస్ మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. వాటితో కూడా పెద్దగా ఈ కేసుకి సంబంధించి వివరాలు ఉండకపోవచ్చే అని ఒకవైపు
భావిస్తున్నారు. కాబట్టి అందుకే పోలీసులు మరొక కోణంలో విచారణ జరిపేందుకే అకౌంట్ డీటెయిల్స్ని కూడా తీసుకువెళ్లారు. తాను మొత్తం ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ని యూజ్ చేస్తుంది, ఎన్ని బ్యాంకుల్లో తనకి అకౌంట్స్ ఉన్నాయి, ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎవరితోనైనా నగదు లావాదేవీలు జరిగాయా, వాళ్ళ నుంచి ప్రెజర్స్ ఏమైనా ఉన్నాయా, ఎందుకు చనిపోయింది అన్న విషయాలన్నింటినీ కూడా మరొక కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదేవిధంగా తన సహ ఉద్యోగులు కావచ్చు, కాలేజెస్లో కావచ్చు చెప్తున్నారు. కానీ ఎందుకు చనిపోయింది అనేది కుటుంబ సభ్యులకు తెలియదని చెప్తున్నారు. కాబట్టి అసలు నెక్స్ట్ పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తారు? కేవలము అకౌంట్ ట్రాన్సాక్షన్ విధంగానే దర్యాప్తు చేస్తారా, లేదంటే మొబైల్ డేటా అదేవిధంగా తన ల్యాప్టాప్లో ఉన్నటువంటి డేటా ఆధారంగానే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సద్దాస్, అయితే సుజాత, ఇటు పిల్లలకు సంబంధించిన ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే ఇటు తనకి సంబంధించిన ఫ్రెండ్స్ కలీగ్స్ కానివ్వండి, ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమన్నా తనలో డిప్రెషన్ కానీ అటువంటి ఏమైనా సిచ్యువేషన్స్ అబ్జర్వ్ చేశారా? అంటే తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తుంది, ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు బంధువులు కానీ తన స్నేహితులు వీళ్ళంతా ఎప్పుడూ డిప్రెషన్లో కనిపించలేదు. అంటే తను చాలా ఫ్రెండ్లీగా ఉండేది, అందరితో సంతోషంగా మాట్లాడుతూ ఉండేది, ఎలాంటి విషయాలు కూడా షేర్ చేసుకోలేదని చెప్తున్నారు. తన మ్యారేజ్ అయిన తర్వాత భర్త దుబాయ్లోనే ఉంటాడు, తన తల్లితో కలిసి ఉంటారు. ఎక్కువగా అటాచ్మెంట్ అనేది తన అన్న చిరంజీవితో ఉండేది. వాళ్ళ పిల్లల్ని కూడా దగ్గరుండి, మేనమామ కాబట్టి స్కూల్కి పంపించడం కానీ, లేకపోతే తర్వాత కాలేజ్కి జాయిన్ చేయడం కానీ, ఏ విషయాలు ఉన్నా కూడా చిరంజీవి దగ్గరుండి చూసుకునేవాడు అని చెప్పేసి చెప్తున్నారు. తన అక్క కూడా తన చెల్లి కూడా తనతో ఎంతో సరదాగా ఉండేది, ఎప్పుడూ మాట్లాడుతూ హ్యాపీగానే ఉండేది అని చెప్తున్నారు. కానీ తన తల్లితో ఈ చెంగిచర్ల ప్రాంతంలో, అంటే తన అన్న ఉండే ఇంటికి తను ఉండే ఇంటికి కేవలం 2 కిలోమీటర్ల దూరమే. కాబట్టి ఏదైనా సరే వీకెండ్స్ వచ్చినప్పుడు తను ఇక్కడికి రావడమా, లేదంటే తానే తన అన్న దగ్గరికి వెళ్ళడమా, పిల్లల దగ్గరికి వెళ్ళడమా, ఇలా సరదాగా ఉండేది. ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేవు అని చెప్తున్నారు. తన తల్లితో కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉండేది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా తన తల్లితోనే, ఇక్కడ భర్త దూరంగా ఉన్నప్పటికీ ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ ఇక్కడే ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళారో అప్పుడు మాత్రమే హాస్టల్లో వేశారు. ఆ తర్వాత స్కూల్ అంతా కూడా ఈ ప్రాంతంలోనే, బోడుప్పల్ ప్రాంతంలోనే జరిగింది. తమతోనే కలిసి ఉన్నారు పిల్లలు. అమ్మమ్మతో ఎఫెక్షన్ పిల్లలకు కూడా చాలా ఉంది. అమ్మమ్మ కంటే ఎక్కువగా మేనమామతో ఎఫెక్షన్ ఎక్కువగా ఉంది. కాబట్టి అన్ని విషయాలు పిల్లలైనా షేర్ చేస్తారు. కానీ చనిపోయేటువంటి ముందు పిల్లలకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సడన్గా హాస్టల్కి వెళ్ళడం, హాస్టల్ దగ్గర నుంచి తీసుకొని డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళింది. అప్పటికి రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత బాబు సహాయం కోసం, అంటే తల్లి చెప్పేటువంటి మాటలతో భయంతో ఎలా అయినా సరే మా అమ్మని కాపాడుకోవాలి, నా చెల్లిని కాపాడుకోవాలని చెప్పేసి ఆ బాబు ఎంతో ప్రయత్నం, కేవలము కనుసైగలతో ఎవరైనా సరే ఉంటారేమో, ఒకవైపు అమ్మ చెప్పే మాటను జమదాటలేకపోయాడు, మరోవైపు ఎవరైనా సహాయం చేస్తారేమో అని చెప్పేసి చుట్టుపక్కల వెతుకుతూ ఉన్నాడు. కానీ తను ఎలా పక్కన వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఎలా హింట్ ఇవ్వాలి అనేది తెలియలేదు. ఆ రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళేటువంటి సమయంలో కూడా బాబు చెయ్యిని తల్లి పట్టుకుంది, బాబు పట్టుకున్నాడు తల్లి చెయ్యి. తప్పించుకోవడానికి, తల్లిని కాపాడడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికి కూడా చివరికి అయితే మాత్రం ఆ కుటుంబం అంతా కూడా ఆ ముగ్గురు సూసైడ్ చేసుకోవడము, చనిపోవడం ఇప్పుడు అందరినీ కలిసివేస్తుంది. ఈ చిక్కుముడి వీడాలి అంటే ఖచ్చితంగా ల్యాప్టాప్, మొబైల్లో నుంచే ఏమైనా ఆధారాలు ఉండి ఉంటాయి అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. సతాస్, థ్యాంక్ యూ సుజాత.